హైవ్యూస్ దేవర 1 రేపు సెప్టెంబర్ 27 రిలీజ్ కాబోతుంది. ఐఎమ్ షూర్ సినిమా అయితే బ్లాక్ బస్టర్ హిట్ కొడుతుంది అనుకుంటూ ఉన్నా. చాలామంది ఆచార్యతో కంపేర్ చేస్తున్నారు, రకరకాల పోస్టులు పెడుతున్నారు. అట్లా కానీ నాకు నమ్మకం అయితే ఉంది. ఎందుకంటే గతంలో ఎవరైతే ముందు సినిమా ఫ్లాప్ అనుకున్నారో వారికి జూనియర్ ఎన్టీఆర్ ఆఫర్ ఇచ్చి డైరెక్టర్గా హిట్ కొట్టాడు. అలా అజ్ఞాతవాసి సినిమా త్రివిక్రమ్తో అరవింద్ సమేత తీసినట్టున్నాడు. అండ్ అంతకుముందు జైలు లవకస్ సినిమా డైరెక్టర్ ఉన్నాడు అతను. అండ్ ఆ తర్వాత సినిమా ఇంకోటి కూడా ఇలాగే. సో ఇప్పుడు విషయం ఏంటి, దేవర కూడా హిట్ అయితే నమ్మకం నాకుంది. ఓకేనా? ఈ మూమెంట్లో ఒక అభిమాని బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతున్నాడు, చావుబతుల మధ్య ఉన్నాడు. దేవర సినిమా రిలీజ్ అయ్యే వరకు బతికించాలి దేవుడు అని చెప్పేసి వాళ్ళ అమ్మ కోరుతున్న మూమెంట్లో అతనికి జూనియర్ ఎన్టీఆర్ ఫోన్ చేసి మాట్లాడాడు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు అబ్బాయి. అయితే ఆ మూమెంట్లో చాలామంది ఏమన్నారంటే ఆ పిల్లాడి కోసం మూవీ వేసి అది జూనియర్ ఎన్టీఆర్ చూస్తాడని చెప్పేసి రకరకాల పెట్టుకుంటూ వచ్చారు. సో ఒకటి గుర్తుంచుకోవాలి, మీరు కొంచెం ప్రాక్టికల్గా ఆలోచించాలి. సినిమా వచ్చేసి రేపు సెప్టెంబర్ 27. ఎన్ని రోజులు ఉంది? ఇంకా అరౌండ్ ఒక 10 days పైన ఉంది. ఈ 10 రోజుల ముందు సినిమా చూస్తే ఒక జూనియర్ ఎన్టీఆర్ ఆ పిల్లాడు కాదు కొంతమంది చూస్తారు. సినిమా ఏమాత్రం తేడాగా ఉన్నా బయట టాక్ వచ్చేసింది. హిట్, సూపర్ హిట్, ఓకే గుడ్, కీడించి మేలుంచుతాం. ఏమాత్రం తేడాగా ఉన్నా సరే ఏమైంది అప్పుడు? అడ్వాన్స్ బుకింగ్ లావో ఆల్రెడీ బిజినెస్ అయిన వాళ్ళకి సంబంధించిన నెత్తులు కొట్టేసుకోవాలి. సో అందుకని జూనియర్ ఎన్టీఆర్ ఫోన్ చేసి మాట్లాడున్నాడు. ఇక జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళ ఫ్యాన్స్ వచ్చిన ఎవరైతే ఉన్నారో, వీళ్ళు ఉండే ఏరియా ఎక్కడైతే ఉందో అక్కడ థియేటర్లో వచ్చేసి అయ్యే కలెక్షన్లో కొంత అమౌంట్ వీళ్ళకి ఇస్తాను కూడా చెప్పినట్టు ఉన్నారు. నేను అనేది ఏంటంటే అభిమాన సంఘాలు ఉంటూ ఉంటారు చూసారా, వాళ్ళు మానవత దృక్పథంతో ఆలోచిస్తే ఇలా ఎన్నైనా మంచి చేయొచ్చండి. ఆ పిల్లోడికి నేను ఫోన్ చేసి మాట్లాడున్నాడు జూనియర్ ఎన్టీఆర్, అది నెక్స్ట్ అటాచ్ చేస్తాను చూడండి.